హాయ్ ఫ్రెండ్స్, మనందరం హర్రర్ సినిమాలు చూస్తుంటాం. వాటిలో దెయ్యాలు మనకు థ్రిల్ కలిగిస్తాయి. చాలామందికి రియల్గా దెయ్యాలను చూడాలని ఉంటుంది. కొంతమంది ప్రేతాత్మలను తాము చూశామని కూడా చెబుతుంటారు. అయితే ఈ మోడ్రన్ యుగంలో కూడా ఒక కోట ప్రపంచ దేశాల ప్రజలను వణికిస్తోంది. అదే ఇంగ్లాండ్లోని ది టవర్ ఆఫ్ లండన్. ఇది రాజమహల్ మాత్రమే కాదు, చీకటి గదుల్లో భయంకరమైన చరిత్రను సొంతం చేసుకున్న కట్టడం కూడా. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ఉన్న ఆ కోట గురించి ఈ వీడియోలో చెప్తున్నాను. 11వ శతాబ్దంలో అంటే క్రీస్తు శకం 1066లో విలియం ది కాన్కరర్ ఈ కోటను రాజుల కోసం రక్షణ కోటగా నిర్మించారు. దీన్ని చాలా పటిష్టంగా నిర్మించడమే కాదు, దీని చుట్టూ 2 వరుసల్లో ప్రహరీ గోడలను కూడా నిర్మించారు. తద్వారా శత్రు దుర్భేద్యంగా రూపుదిద్దుకుంది. ఆ తర్వాత 12, 13 శతాబ్దాల్లో కూడా ఈ కోటలో మరిన్ని నిర్మాణాలు చేపట్టారు. ఇలా శతాబ్దాల పాటు దీని నిర్మాణం సాగింది. ఇంగ్లాండ్ చరిత్రలో ఈ కోటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. చాలాసార్లు దీన్ని ముట్టడించేందుకు శత్రు రాజులు ప్రయత్నించారు. ఈ కోటలో భారీగా ఆయుధాలు, అపార సంపదతో పాటు వేటకు వెళ్ళినప్పుడు చిక్కే వన్యప్రాణులను కూడా ప్రదర్శనకు ఉంచేవారు. ఒకప్పుడు బ్రిటిష్ కాయిన్స్ కూడా ఈ కోటలోనే ముద్రించేవారు. ఇంగ్లాండ్ వజ్రాల కిరీటాన్ని ఈ కోటలోనే ఉంచారు. ఇలా రాయల్ హిస్టరీ ఉన్న ఈ కోట వరుసగా జరిగిన రాజ కుటుంబీకుల హత్యలతో మసకబారింది. కాలక్రమంలో ఇది జైలుగా, వధించే స్థలంగా, ఖైదీలకు టార్చర్ పెట్టి నరకం చూపించే ప్రదేశంగా, చీకటి కథల జ్ఞాపకంగా మారింది. వీటికి తోడు ఇందులో జరిగిన అమానుష, నమ్మలేని సంఘటనల వల్ల చివరకు ఇది దయ్యాల కోటగా పేరు తెచ్చుకుంది. ప్రశాంతమైన థేమ్స్ నది పక్కన అత్యంత అందంగా, ఆకర్షణీయంగా కనిపించే ఈ కోటలో గత 1000 ఏళ్ల కాలంలో చాలా ఉరిశిక్షలు అమలయ్యాయి. టవర్కి ఉత్తరం వైపు ఉన్న టవర్ హిల్లో దాదాపు 124 మందిని ఉరితీశారని అంచనా. దీన్ని చాలా కాలం జైలుగా కూడా ఉపయోగించారు. ఎక్కడెక్కడో ఉండే ఖైదీలను ఇక్కడికి తెచ్చి రకరకాలుగా టార్చర్ పెట్టేవారు. వాటిని భరించడం కంటే చావే బెటర్ అని అనుకునేలా సాగేవి ఆ అరాచకాలు. ఇలా ఈ కోట ఒక నరకపురిలా మారింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ కోటను రిపేర్ చేసి టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చారు. అప్పటి నుంచి ఈ కోటను చూసేందుకు రోజు పర్యాటకులు వస్తున్నారు. ఇప్పుడు ఇంగ్లాండ్లో టూరిస్టులు ఎక్కువగా వస్తున్న స్పాట్లలో ఇది ఒకటిగా నిలిచింది. చారిత్రక పరంగా ఇది రాజుల కోట అయినప్పటికీ ఎక్కువ మంది దీన్ని దెయ్యాల కోటగా భావిస్తూ చూసేందుకు వస్తున్నారు. మోడ్రన్ యుగంలో కూడా ఇది దెయ్యాల కథలతో భయపెడుతోంది. ఒకరో ఇద్దరో కాదు, కొన్ని వందల మంది ఈ కోట గురించి భయంకర కథలు చెప్పారు. ఇక్కడి హాంటెడ్ కథల్లో అతి ప్రసిద్ధమైనది అన్నే బోలిన్ ప్రేతాత్మ కథ. ఆమె 8వ హెన్రీ 2వ భార్య. ఆమె వ్యభిచారం చేస్తోందని, అక్రమ సంబంధం పెట్టుకుందని, రాజద్రోహానికి పాల్పడిందని ముద్ర వేసి 1536లో తల నరికి చంపారు. అప్పటి నుంచి ఆమె ఆత్మ టవర్ గ్రీన్ చుట్టూ తిరుగుతుందని చెబుతారు. చాలా మంది ఆమె తలలేని ఆత్మను చూసినట్లు తెలిపారు. కొంతమంది ఆమె తన తలను చేతితో పట్టుకుని తిరుగుతోందని అంటారు. 1483లో యువరాజులు 5వ ఎడ్వర్డ్ రిచర్డ్ మిస్టీరియస్గా మాయమయ్యారు. వారిని వారి మామ 3వ రిచర్డ్ హత్య చేయించాడనే ప్రచారం ఉంది. అప్పటి నుంచి బ్లడీ టవర్ దగ్గర తమకు పిల్లలు నవ్వే శబ్దాలు వినిపించాయని చాలా మంది చెబుతుంటారు. కొంతమంది బ్లడీ టవర్ దగ్గర పిల్లల నీడలు తమకు కనిపించాయని అంటుంటారు. మిస్సింగ్ అయ్యే ముందు ఆ టవర్ దగ్గరే చివరిసారి పిల్లలు కనిపించారని చరిత్ర చెబుతోంది. ఇక లేడీ జాన్ గ్రే కేవలం 9 రోజులు రాజ్యాధికారినిగా ఉన్నారు. ఆ తర్వాత ఆమెను వధించారు. ఆమె ఆత్మను టవర్ గ్రీన్ దగ్గర తాము చూశామని అప్పుడప్పుడు పర్యాటకులు చెబుతారు. ముఖ్యంగా ప్రతి సంవత్సరం ఆమెను చంపిన రోజున ఆమె కనిపించి కనిపించని ఆత్మ ఆకారంలో కనిపిస్తూ ఏడుస్తున్నట్లుగా ఉంటుందని అంటుంటారు.
మరో రాజ కుటుంబ సభ్యురాలు అర్బెల్లా స్టువార్ట్ 1615లో టవర్లోనే మరణించింది. యువరాణి కావాల్సిన ఆమె పెద్దల పర్మిషన్ లేకుండా పెళ్లి చేసుకోవడంతో జైలు పాలైందని అంటారు. ఆ జైలులోనే ఆమె అనారోగ్యం లేదా ఆకలితో చనిపోయిందని చెబుతారు. ఆమె ఆత్మ రాణుల గృహంలో బాధపడుతూ కనిపిస్తుందని నమ్ముతారు. ఇక వైట్ లేడీ అనే ఆత్మ వైట్ టవర్ దగ్గర పలుచని తేలికైన అల్లికల వస్త్రాల్లో కనిపిస్తుందని చెబుతారు. ఆమె ఎవరో ఎవరికీ తెలియదు. అక్కడి ఓ కిటికీ దగ్గర ఆమె ఆత్మ కనిపిస్తూ అటుగా వెళ్లే వారికి చేతులూపుతూ ఉంటుందని అంటారు. కొన్నిసార్లు ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్ స్మెల్ వస్తుందని, ఆ స్మెల్ వచ్చిందంటే ఆ వైట్ లేడీ అక్కడికి వచ్చినట్లే అంటారు. ఒక్కోసారి అక్కడ ఎవరో నడుస్తున్నట్లు శబ్దాలు వినిపిస్తాయని, కానీ మనుషులు కనిపించరని అంటారు. కోటలోని చీకటి గదుల్లో ఒక్కోసారి గాలి సడన్ గా చల్లగా అయిపోతుందని కొందరు చెబుతుంటారు. ప్రేతాత్మలు రావడం వల్లే ఇలా జరుగుతుందనే ప్రచారం ఉంది. కొంతమంది తమకు ఎవరో మూలుగుతున్నట్లు వినిపించిందని అంటారు. ఇంకొందరు గుసగుసలు వినిపించాయని అంటారు. మరికొందరు చీకటి మూలల్లో నీడలు కనిపించాయి అంటారు. కోటలో పనిచేస్తున్న గార్డులు కూడా చాలా దెయ్యాల కథలు చెబుతుండటం ఇక్కడ సాధారణమైపోయింది. ఇవన్నీ విని ఆల్రెడీ మనసులో భయం నింపుకొని వెళ్తున్న టూరిస్టులు లోపల ఏ చిన్న అలికిడి అయినా భయపడుతున్నారు. ఏ నీడ చూసినా దెయ్యమే అని పొరపాటు పడుతున్నారు. ఇక్కడి మరో ప్రత్యేకత, ఈ కోటలో కాకులు జీవిస్తుంటాయి. ఇవి రావెన్స్ జాతికి చెందిన కాకులు. మన ఇండియాలో కాకుల కంటే ఇవి పెద్దగా బలంగా ఉంటాయి. ఇవి ఎప్పుడూ కోటను విడిచి వెళ్ళిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎందుకంటే కాకులు కోటను విడిచి వెళ్ళిపోతే అది కూలిపోతుందనే ప్రచారం ఉంది. అందుకే అవి అక్కడే ఉండేలా చేసి సంరక్షిస్తున్నారు. వాటిని టూరిస్టులు ఆసక్తిగా చూస్తారు. ఈ కాకుల వల్లే ప్రేతాత్మలు మనుషుల జోలికి రావట్లేదని, అవి చెడు శక్తులను అడ్డుకుంటున్నాయని చెబుతుంటారు. ఇలా ఈ కోట చరిత్రకు సాక్ష్యంగా మాత్రమే కాదు, అనేక మంది ఆత్మలకు శాశ్వత నివాసంగా ఉంది అంటారు. పారానార్మల్ పరిశోధకులు తరచూ ఇక్కడకు వస్తూనే ఉంటారు. పర్యాటకులు సైతం ఇలాంటి కథలు తెలుసుకొని స్వయంగా అలాంటి హర్రర్ థ్రిల్ పొందేందుకు ఇక్కడికి వస్తున్నారు. తమకు కూడా అలాంటి దెయ్యమో నీడ లాంటిదో కనిపిస్తే బాగుండని వారు కోరుకుంటున్నారు. ఎవరి నమ్మకాలు వారివి. ఇలాంటి ఆసక్తికరమైన హాంటెడ్ స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోల కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు. మరో వీడియోతో కలుస్తాను. టేక్ కేర్. బాయ్.